కార్తీకమాసం. చాలామంది దీన్ని శివుడి నెల అంటారు. మరికొందరు విష్ణువుకి పవిత్రమైన కాలమని చెబుతారు. కాని ఈ మాసం నిజమైన అర్థం ఎవరిది అనే ప్రశ్నను దాటివెళ్లే వెలుగు. ఈ కాలంలోనే మహాదేవుడు త్రిపురాసురులను సంహరించి అహంకారంపై విజయం సాధించాడు. ఆ రోజును కార్తీక దీపోత్సవంగా శివుని భక్తులు ఆరాధిస్తారు. అలానే ఇదే నెలలో భక్తులు శ్రీమన్నారాయణుడిని దామోదరుడు రూపంలో స్మరించుకుంటారు. ఒకప్పుడు చిన్న కృష్ణుడు వెన్న దొంగిలించాడు. మాత యశోద కోపంతో తాడుతో కట్టింది. అది శిక్ష కాదు, మాతృ ప్రేమ. దామ అంటే తాడు, ఉదర అంటే నడుము. అందుకే ఆయన పేరు దామోదరుడు. ఒక తల్లి ప్రేమకు వంగి బంధించబడ్డాడు. శక్తితో కాదు, భక్తితో. ఆ బంధమే భక్తి యొక్క రూపం. ప్రతి కార్తీకమాసంలో మనం వెలిగించే దీపం ఆ ప్రేమ బంధానికే చిహ్నం. దీపం మనలోని చీకటిని తొలగించి ప్రేమ అనే వెలుగును మేల్కొలుపుతుంది. శివుడికోసం వెలిగించినా, విష్ణువుకోసం వెలిగించినా అది భక్తి, ఆత్మజ్ఞానానికి దారితీసే వెలుగు. దీపం ఎప్పుడూ అడగదు, నేను ఎవరికోసం వెలుగుతున్నాను అని. అది కేవలం వెలుగుతుంది, చీకటిని తొలగిస్తుంది. అదే కార్తీక దీపం యొక్క సారాంశం. భేదాలను కరిగించే జ్యోతి, పేర్లకు అతీతమైన భక్తి. దీపం శివుడికైనా విష్ణువుకైనా ప్రేమకోసం, భక్తికోసం వెలిగించాలి. ఆ వెలుగు మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః.